ప్రముఖ నటులు 'మంచు మోహన్ బాబు' గారికి చెందినటువంటి యూనివర్సిటీకి సంబంధించి దాదాపుగా విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని జెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి వచ్చినటువంటి కంప్లెయింట్స్ దృష్ట్యా దాదాపు రూ. 27,00,00,000 ఫైన్ విధించడం జరిగింది. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. సార్ 'మంచు మోహన్ బాబు' గారి యూనివర్సిటీ తిరుపతి దగ్గర ఉంది. అందరికి గూడా తెలిసిన విషయమే. అయితే విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు యాక్చువల్ వాటికన్నా గూడా అధికంగా వసూలు చేశారని ఏదైతే ఆరోపణలొచ్చాయో వాటన్నిటిని పరిశీలించి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి దాదాపు రూ. 28,00,00,000 వాటన్నిటికి సంబంధించి విద్యార్థులు చెల్లించాల్సిందిగా, అదే విధంగా యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతా ఉంది. మీరేమంటారు మొత్తంగా మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగినటువంటి అవకతవకల గురించి? కలెక్షన్ కింగ్ కదా! ఆయన ఏదో సినిమాల్లో ఆయన కలెక్షన్ కింగ్ అంటారా? సేమ్ అట్లాగే మరి ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ ఈ యూనివర్సిటీలో కూడా కలెక్షన్ కింగ్ అవతారం ఎత్తాడా? ఓకే. అంటే ఇప్పుడు చేస్తాడా మరి తిరుపతిలో ర్యాలీ? హ్మ్. ఒక 5, 6 ఏళ్ల క్రితం అప్పట్లో 2014, 19 మధ్య చంద్రబాబుకి వ్యతిరేకంగా ర్యాలీ పెట్టాడు. ఓకే. ఏది తిరుపతిలో భారీ ర్యాలీ అని చెప్పి అతనేంటి ఆయన ఏదో ఫీజు రీయింబర్స్మెంట్ తాలూకు నిధులు ఏదో కొంత పేమెంట్స్ లేట్ అయ్యాయి. ఓకే. లేట్ అయ్యేసరికి అప్పుడు అసలు చంద్రబాబు పైన విమర్శలు 2018, 17 అనుకుంటా నేను అనుకోవడం. ఓకే. ఓకే. ఏది తన కాలేజీకి కొంత ఆ పేమెంట్ లేట్ అయిందన్న దీంతో గందరగోళం చేసి ప్రెస్ మీట్లు పెట్టి తిట్టినటువంటి ఇతను. అంటే ఏంటి నువ్వు కాలేజీ పెట్టింది ఎందుకు? నువ్వు ఆ యూనివర్సిటీగా మార్చింది ఎందుకు? ఆ రోజు ఏమని చెప్పావు? శ్రీ విద్యా నికేతన్ పెట్టినప్పుడు ఇతని మాటలు దగ్గర క్యాసెట్ ఉందా? ఆ వీడియో ఒకసారి ప్లే చేసి చూసుకో. ఆ రోజు అసలు అసలు నేను క్యాస్ట్ అనేది లేకుండా చేశాను నా అప్లికేషన్ లో. దేశవ్యాప్తంగా నాదే ఉంది ప్రపంచంలో అసలు కులం అనేది లేకుండా నేను దరఖాస్తు తయారు చేసి పెట్టాను. నేను ఏదో 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను అంటే మొత్తం సినీ పరిశ్రమ ఇతన్ని ఎంత గొప్పగా చెప్పుకుంది, ప్రజలు ఎంత గొప్పగా భావించారు. అట్లాంటిది శ్రీ విద్యా నికేతన్ నువ్వు పెట్టింది సమాజ సేవ కోసం కాదు, నువ్వు దాన్ని వ్యాపారంగా మార్చుకున్నావు. అంటే ఏంటి నీ వ్యాపారం ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇవాళ నీ యూనివర్సిటీ గుర్తింపు రద్దు అయ్యే స్థాయికి వచ్చింది. ఎక్కడన్నా ఎప్పుడన్నా ఏ యూనివర్సిటీ కన్నా ఇలాంటి పరిస్థితి వచ్చిందా? దగ్గర దగ్గర 27 కోట్లు ఏమో పెనాల్టీ వేశారట. ఏది ఒక 15 లక్షలు ఆల్రెడీ కట్టారు. అంటే ఒప్పుకున్నారు కదా, నేరం నువ్వు ఒప్పుకుని కట్టావు 15 లక్షలు అన్నమాట. ఇప్పుడు ఆ హాస్టల్ ఫీజులు, బిల్డింగ్ ఫీజు అంట, మెస్ ఫీజు అంట. ఇప్పుడు బిల్డింగ్లు కడితే బిల్డింగ్ ఫీజు వసూలు చేస్తావా? డొనేషన్, ఒక రకంగా బిల్డింగ్ డొనేషన్ అనమాట. డొనేషన్లను ఎప్పుడో ఎన్టీ రామారావు అసలు రద్దు చేశారు. ఏది ఇంజనీరింగ్ కాలేజీల్లో అప్పట్లో డొనేషన్లు తీసుకునేవాడు. ఆ డొనేషన్ ఆ విధానానికి వ్యతిరేకంగా తీసుకుంటే మళ్ళా ఇతను బిల్డింగ్ ఫీజు అని లేకపోతే మెస్ ఫీజు అని డొనేషన్లు ఈ విధంగా తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఒకటి ఆయన ఎక్కువ ఫీజులు వసూలు చేయడం, ఎవరు? మోహన్ బాబు ఆయన కాలేజీలో, ఆయన యూనివర్సిటీలో. రెండవది ఆదాయం వెల్లడించకపోవడం, వచ్చినటువంటి ఆదాయం అసలు లెక్క పత్రాలు ఏమీ లేని పరిస్థితి అనమాట. అటెండెన్స్ లో గోల్మాల్. ఓకే. ఏది కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ కోసమే అటెండెన్స్ చూపిస్తున్నారు, విద్యార్థులు లేరు. హాజరులో అవకతవకలు. నెక్స్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యార్థుల్ని వేధించడం. ఓకే. ఏది పెండింగ్, మీరు బిల్లులు కట్టాలి, ఫీజు కడితేనే సర్టిఫికేట్ ఇస్తాం. అంటే నీ కాలేజీలో చదువుకున్న నేరానికి నేను ఉత్తీర్ణుడై నేను బ్రహ్మాండంగా చదువుకుని నేను పాస్ అయితే ఫీజులన్నీ కట్టుకుంటే నువ్వు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వవా? అంటే ఎలా వీళ్ళు వేధించారంటే చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే తల్లిదండ్రుల అసోసియేషన్ కేసు వేసి పారేసింది. ఆ పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ కేసు వేస్తే ఇప్పుడు దానిపైన తీసుకునేటువంటి చర్యలు ఇవాళ యూజీసీకి, గవర్నమెంట్కి, నీకు ఏఐసిటిఈకి, పిసిఐకి, ఐసిఆర్కి, ఎన్సిఏహెచ్పి, హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కౌన్సిల్ మొత్తం అన్నిటికీ పంపించేసింది. ఓకే.
ఏది ఈ యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయండి, దీన్ని ఎస్వి యూనివర్సిటీ టేక్ ఓవర్ చేసేటట్టుగా చేయండి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి అప్పచెప్పండి అంటే మరి హైకోర్టు ఏదో స్టే ఇచ్చింది. స్టే ఇచ్చి 14వ తారీఖు మళ్ళా విచారణకి ఇచ్చారు. ఇవాళ ఆయన ఒక ప్రెస్ రిలీజ్ చేశాడు. ఆయన ఎవరు మంచు విష్ణు అనుకుంటాను. లేటెస్ట్ గా తాజాగా ఇచ్చిన ప్రెస్ రిలీజ్ లైటిన ఇన్స్టిట్యూట్ మీద ఏదో దుష్ప్రచారం చేస్తున్నారు, మేము కట్టిన మాట నిజమే, 15 లక్షలు మా పైన వేశారు, అప్పట్లో ఫైన్ కట్టాము, ఇవన్నీ కూడా మేము ఫేస్ చేస్తాం అన్నట్టుగానే ఏదో ఇచ్చాడు దుష్ప్రచారాన్ని ఖండిస్తూ. ఏది దుష్ప్రచారం? ఆ ఇన్స్టిట్యూట్ లో జరుగుతున్నది మనోజ్ చెప్పాడు, నీకు గుర్తుంది కదా, అతను వాళ్ళ మధ్య ఒక పెద్ద యుద్ధం నడిచింది. అసలు ఆ కుర్రాడిని కాలేజీలోకి రానియకుండా అడ్డుకున్నారు. ఈ ఫీజులు లేకపోతే బాధిత విద్యార్థులు ఉన్నారు కదా, రెండవ కొడుకు, ఆ రోజు అతను అరెస్ట్ చేయించారు. అతను అసలు పోలీస్ స్టేషన్ లో పెట్టించాలి. ఎవరు పెద్ద అంటే ఏంటి, అక్కడ కుటుంబంలో కలహం, కొడుకుల మధ్య యుద్ధం, యూనివర్సిటీలో పరిస్థితులు ఇవి. అంటే ఈ కలెక్షన్లు, ఈ వసూళ్లలో మరి ఒక కొడుకు ఎదురు తిరిగాడు, విద్యార్థులను ఈ విధంగా చేయొద్దు అని, మరి విద్యార్థులకు అండగా నిలిస్తే ఆ కొడుకుని నానా వేధింపులకి గురి చేశారు. ఇప్పుడు ఏదో వాళ్ళు రాజీ పడితే పడి ఉండొచ్చు. అంటే ఆ కాలేజీలో జరుగుతున్న అవకతవకలు, ఆ యూనివర్సిటీలో విద్యార్థుల యొక్క వేధింపులు, వీటన్నిటిపైన మొదట గళమెత్తింది ఎవరు? మోహన్ బాబు కొడుకే, మనోజ్. అతన్ని అసలు ఇన్స్టిట్యూట్ లోకి రానియకుండా గేట్లు వేసేసి, ఇతను విష్ణు మనుషులందరూ అతను కొట్టినంత పని చేసి ఎంత గందరగోళం చేశారు. అంటే ఒక కాలేజీ పెట్టింది ఎందుకు? నువ్వు దాన్ని యూనివర్సిటీగా మార్చింది దీనికోసమేనా? అంటే నీవు చెప్పేది ఒకటి, చేసేది ఒకట? ఆ రోజు నీ మాటల్లో ఆ నిజాయితీ ఎంతో ఇప్పుడు ఇందులోనే బయటపడింది. 25% మంది విద్యార్థులకు నేను ఉచిత విద్య ఇస్తున్నాను, శ్రీ విద్యా నికేతన్, అసలు నేను సినిమాల్లో సంపాదించినటువంటి డబ్బుతో సమాజ సేవ చేస్తున్నాను, నా ప్రాంతంలో వాళ్ళకి చదువులు చెప్పిస్తున్నాను. వీళ్ళు గమ్మత్ ఏంటంటే మోహన్ బాబు ఒక టీచర్ కొడుకు, ఆయన ఒక టీచర్ గా పనిచేశాడు. సినిమాల్లోకి రాకముందు ఆయన ఏదో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా ఉన్నాడు. అంటే ఒక స్కూల్, ఒక కుటుంబం ఏంటి, ఒక ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వీళ్ళే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఈ విధమైనటువంటి చెడ్డ పేరు తెచ్చారంటే పాప మా మాస్టర్ ఆయన ఆత్మ క్షోభిస్తుంది. ఏది మోహన్ బాబు తండ్రి ఆత్మ ఇవాళ దీనికోసమా నిన్ను ప్రజలు నెత్తన పెట్టుకుంది? ఒక కళాకారుడిగా మోహన్ బాబు మరి సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్, ఏది అటు విలన్ గా అతను వచ్చినటువంటి వాడు స్వర్గం నరకం సినిమా దగ్గర నుంచి ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఆ వాక్ చాతుర్యం, డైలాగ్ కింగ్ అన్నట్టుగా అటు పౌరాణికాలు, ఇటు జానపదాలు అన్నిటిలో మెప్పించావే. ఇదేం పని? దీన్ని ఏమనాలి? ఇదేం తప్పుడు పని? ఎన్ని ఇన్స్టిట్యూట్స్ లేవు, ఎన్ని యూనివర్సిటీలు లేవు, ఎంతమంది వ్యాపారవేత్తలు బ్రహ్మాండంగా విశ్వవిద్యాలయాలు నడపట్లేదు? ఈ కక్కుర్తి పనులకు పాల్పడ్డారా? అరే ఇప్పుడు మెస్ ఛార్జీలు, మెస్ ఫీజు ఎవరి దగ్గర వసూలు చేస్తావు? వెంకట్, నువ్వు కూడా చదువుకున్నావుగా, లయోలా కాలేజీలోనే ఇక్కడ చదివావు కదా. మెస్ ఫీజులు ఎవరి దగ్గర వసూలు చేస్తారు? మెస్ లో అన్నం తింటే వసూలు చేస్తారు. కానీ ఇక్కడ మెస్ ఫీజులు ఎవరి దగ్గర వసూలు చేశారో తెలుసా? వాడు ఏనాడు ఆ మెస్ లో అన్నం తిన్నా. అంటే ఇప్పుడు హాస్టల్లో లేని పిల్లల దగ్గర మెస్ ఫీజు వసూలు చేయొచ్చా? చాలా తప్పుగా సరే, డే స్కాలర్ దగ్గర కూడా తీసుకున్నట్టున్నారు. మరి ఇది ఇక్కడ కలెక్షన్ కింగ్ అంటారు. ఇలా చేసే వాళ్ళని ఏమంటారు? కలెక్షన్ కింగ్. ఒక ర్యాలీ పెట్టమని, ఏది ఇప్పుడు నా గుర్తింపు రద్దు చేశారు కాబట్టి తిరుపతిలో మొత్తం ఇన్స్టిట్యూట్ లో విద్యార్థులు ఎవరు రారేమో, ఇప్పుడు టీచర్స్ మళ్ళీ వాళ్ళు పోటీ ర్యాలీ పెడతారు నువ్వు పెట్టావంటే. ఓకే, ఒక వ్యాపారి, ఏది మోహన్ బాబు చివరికి విద్యా వ్యాపార. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.